ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడిగలే శరణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కృష్ణావతారంలో రామయ్య తండ్రి అభయ ప్రదానం, భద్రాచలంలో ముక్కోటి వైకుంఠ ప్రయుక్త అధ్యయనోత్సవాలు. కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ, ఆయా కేంద్రాలలో భక్తులకు అన్న ప్రసాదాలు, పాలు పంపిణీ. అభిషేక ద్రవ్యాల్లో పార్వతీ నందనుని విశేష దర్శనం, కడప గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో భక్తుల పరవశం. దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు, ప్రాకారోత్సవంలో అనుగ్రహించిన స్వామివారికి భక్తుల నీరాజనం. భద్రాద్రి రామయ్య తండ్రి కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ముక్కోటి వైకుంఠ ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు రామయ్య తండ్రికి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి ఆలయంలోని బేడా మండపంలో ఊయలలో వెంచేపు చేశారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం కృష్ణావతారంలో కొలువుతీరిన రామయ్య తండ్రికి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయం వద్ద గురువారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీలు నిర్వహించారు. గదులు పొందడానికి విచ్చేసిన భక్తులతో మమేకమై మాట్లాడారు. వారికి కేటాయించిన దర్శన స్లాట్లకు సంబంధించి టికెట్లను పరిశీలించారు. భక్తుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న అదనపు ఈవో దర్శన టికెట్లు, టోకెన్లలో కేటాయించిన సమయానికే దర్శనానికి అనుమతిస్తారని తెలియజేశారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో, తిరుమలలోని 1 కేంద్రంలో టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం రాత్రి భక్తులు ఆయా టోకెన్ కేంద్రాల వద్ద విశేషంగా తరలి రావడంతో గురువారం ఉదయం 5 గంటల నుండి ఇవ్వాల్సిన టోకెన్లను రాత్రి నుండి భక్తులకు అందజేయడం ప్రారంభించారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, జీవకోన జెడ్పీ ఉన్నత పాఠశాల, ఇందిరా మైదానం శ్రీనివాసం, బైరాగపట్టెడ రామానాయుడు పాఠశాల, ఎంఆర్పల్లి జెడ్పీ హైస్కూల్, శ్రీనివాసం, విష్ణునివాసం కేంద్రాలలో భక్తులకు టోకెన్ల జారీ చేస్తున్నారు. అలాగే తిరుమలలోని బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో స్థానికులు గురువారం ఉదయం నుండి టికెట్లను పొందుతున్నారు. ఆయా కేంద్రాల వద్ద భక్తులకు అల్పాహారం, పాలను టీటీడీ అందజేస్తోంది. వైకుంఠ ఏకాదశి టికెట్ కోసం వచ్చాను. వచ్చిన వెంటనే దొరికింది. ఇక్కడ ఫెసిలిటీస్ అంతా చాలా బాగుంది సార్. ఫెసిలిటీ గురించి ఏం చెప్పేదానికి ఇది లేదు. అన్నీ బాగా చేస్తున్నారు. అన్ని ఫెసిలిటీ, సెక్యూరిటీ నుంచి అన్ని అందరూ బాగా హెల్ప్ చేస్తున్నారు. మా అమ్మ నాన్న కొంచెం ఏజ్డ్ పర్సన్ సార్, వాళ్ళకి టికెట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా రావాలని చెప్పేశారు. సీనియర్ సిటిజన్స్ మొత్తం ఇలా హెల్ప్ చేస్తారు, కొంచెం బాగుండు సార్. ఎందుకంటే మళ్ళీ వచ్చి వెళ్తే కొంచెం చాలా కష్టం. దానికి అది మొత్తం మా రిక్వైర్మెంట్ సార్, వేరే ఏదీ లేదు సార్. మిగతాదని సర్వీస్ అంతా బాగుంది సార్. టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు 50,000 అమెరికన్ డాలర్లు విరాళంగా సమకూరాయి. దాత చికాగోకు చెందిన ఎన్ఆర్ఐ పెరంబదూర్ కందల శ్రీనివాసాచార్య. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు విరాళాన్ని అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. పగల్పత్తు ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు. ఆపై సాతుమర జరిపి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే సాక్షాత్తు తిరుమల శ్రీవారి ప్రతినిధులుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులను భక్తులు భావిస్తుంటారని, అందుకు అనుగుణంగా మన విధులను ఎంతో క్రమశిక్షణతో నిబద్ధతతో నిర్వహించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు పిలుపునిచ్చారు. బుధవారం తిరుమలలోని ఆస్థాన మండపంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విధులను కేటాయించిన అధికారులతో ఈవో శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను చక్కని సమన్వయం, అంకిత భావంతో సమిష్టి కృషితో నిర్వహించి భక్తుల నుండి ప్రశంసలను పొందామని, అదేవిధంగా జనవరి 10 నుండి 19వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం రోజులలో కూడా అందరూ తమ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అలాగే టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ప్రతిరోజు సవాల్గా భావిస్తూ విధులను నిర్వహించాలన్నారు. దేశం నలుమూలల నుండి నిత్యం ఎంతో మంది తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేస్తుంటారని, వారి వారి మనోభావాలను గౌరవిస్తూ విధులు నిర్వహించడం సామాన్యమైన విషయం కాదని, ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి గరుడ సేవ, అలాగే వైకుంఠ ఏకాదశి వంటి మహాపర్వదినాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో ఉద్యోగులు మరింత సహనంతో, ఓపికతో విధులు నిర్వహించాలని తెలిపారు. సకల విఘ్నాలను తొలగించి కోరిన వారికి శుభాలను ప్రసాదించే ఆది పూజ్యుడు శ్రీ గణనాథుడు. పార్వతీ నందనుడైన వినాయక స్వామివారు విశేష సుగంధ ద్రవ్యాలలో పరిమళించారు. కడప నగరంలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం, విశ్వనాథపురంలో నెలవైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో గణనాథుడికి, శివలింగానికి అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, ఎండు ఫలాలు, పసుపు, గంధం తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై గణనాథునికి చామంతి పూలమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా నివేదన హారతులు సమర్పించారు. భక్తులు పరమశివుణ్ణి, గణనాథుని అభిషేక సేవలో వీక్షించి తరించారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బుధవారం తిరుమలలోని పలు ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా సుపథం ప్రవేశ మార్గం చేరుకుని అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రోటోకాల్ ప్రముఖులను సుపథం మార్గం నుండి అనుమతిస్తుండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వైకుంఠం 1 కంపార్ట్మెంట్లు, క్యూలైన్లను పరిశీలించారు. అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు. ఆ తర్వాత నారాయణగిరి షెడ్ల వద్దకు చేరుకుని భక్తుల సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు అంశాలలో దిశానిర్దేశం చేశారు. అనంతరం వకుళమాత విశ్రాంత గృహానికి చేరుకుని అధికారులతో చర్చించారు. ఆపై పద్మావతి గెస్ట్ హౌస్ ప్రాంతంలోని వెంకట కళా నిలయం పరిశీలించి జీఎన్సీ ఏరియాలో పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఉత్తర వాకిలి 10వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా తెరిచి ఉంచబడుతుంది. అందుకు అనుగుణంగా ఒక్కొక్క రోజు ఎంత టైం దర్శన టైం అవైలబిలిటీ ఉందో అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నాము. రిచువల్స్, ఈ కైంకర్యాస్ అన్నీ చేసిన తర్వాత భక్తులకి దర్శన టైం ఎంత అవైలబిలిటీ ఉంటుందని క్యాలిక్యులేట్ చేసి అందుకు అనుగుణంగా ఎంతమందిని దర్శనం చేయగలము, ఉత్తర వాకిల్ ద్వారా వెళ్తే ఎంతమందిని దర్శనం చేయగలమని, ఒక్కొక్క అవర్కి ఎంత చేయగలమని క్యాలిక్యులేట్ చేసి అందుకు అనుగుణంగా టీటీడీ ప్రభుత్వ ప్రయారిటీస్ కామన్ భక్తులకి ఎక్కువగా అవకాశం కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఈ మొత్తం మ్యాట్రిక్స్ తయారు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా సామాన్య భక్తులకి ఎక్కువ అవకాశాలు కల్పించడం పడుతుంది. ఇప్పుడు మీరు 10వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా చూస్తే ఫిగర్స్ ఎక్కువ మంది ఎస్ఎస్డి టోకెన్స్, ఎస్సిడి టోకెన్స్ కానీ ఇవన్నీ కూడా సామాన్య భక్తులకు ఇవ్వడం జరిగింది. దాదాపు 4,60,000 పైన మన ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఎవ్రీడే దాదాపు 15 అడ్వాన్స్ బుకింగ్ ఆల్రెడీ ఎస్సిడి టికెట్స్ ఇచ్చాం.
సో ఇవన్నీ కూడా మనకు దాదాపు 90% పైనే సామాన్య భక్తులకు అవకాశాలు కల్పించడం జరుగుతుంది ఈసారి. సో దానివలన అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా అంత స్టేక్ హోల్డర్స్, ఎంప్లాయీస్ కానీ పోలీస్ కానీ అందరితో డిస్కస్ చేయడం జరిగింది. వైకుంఠం కాంప్లెక్స్లో వాళ్ళు ఉండేదంటే ఏ రకంగా మెనూ కానీ సపరేట్ మెనూ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళ ఎంట్రీ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, వెహికల్స్ తోటి వస్తే పార్కింగ్ ప్లేస్ ఎలా ఉంది, క్యూఆర్ కోడ్ కూడా ఈసారి టికెట్లోనే ఇచ్చాం. టికెట్ చదువుకుంటే మ్యాక్సిమం అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి దాంట్లోనే తెలుస్తుంది. అందుకని వచ్చే భక్తులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, మీరు టికెట్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ చదివితే మీకు 99% ఏ రకమైన డౌట్ రావని విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా ఇష్యూ చేసే టికెట్స్ కూడా 4 ప్లేసెస్లో డివైడ్ చేసి కేటగిరీ వైజు పక్కపక్కే ఒకవైపు దర్శనం టికెట్, ఇంకొక వైపు అకామిడేషన్ కూడా 2 కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎవరికి కూడా ఏమి ఇబ్బందులు లేవు. పకడ్బందీగా చేసాం, డీసెంట్రలైజ్ చేసాము, కంప్లీట్గా మానిటరింగ్ సిస్టమ్ పెట్టాం, సీమ్లెస్ ప్రాసెస్ ఈసారి ఇంటిమేషన్ చేసాం, బ్రీఫ్ చేసాం. దాంతో పర్ఫెక్ట్గా ప్లానింగ్లో పర్ఫెక్ట్గా వచ్చాం. ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తాం. అందరూ కూడా అందుకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. వచ్చే భక్తులు కానీ దర్శనం ఉండే వాళ్ళు వస్తే మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదో, వాళ్ళకి దర్శన స్లాట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దర్శనం లేని వాళ్ళు మాత్రం నెక్స్ట్ మనం 3 రోజుల తర్వాత వచ్చే 19వ తారీఖు దాకా వాళ్ళ SSD టోకెన్స్ ట్రై చేయొచ్చు. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండదు, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. ఆండాళ్ తల్లి తన భక్తి ప్రపత్తులతో శ్రీరంగనాథుని ప్రభువుగా భావించి తరించిన పుణ్యమాసం పవిత్ర ధనుర్మాసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రంలో ధనుర్మాస కైంకర్యాలు సంప్రదాయభరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం నాద నీరాజన వేదికపై తిరుప్పావై ప్రవచనామృతం వీణుల విందుగా కొనసాగుతోంది. గురువారం ఉదయం టీటీడీ పరిచారిక కేఈ లక్ష్మీ నరసింహన్ ఆండాళ్ తల్లి విరచిత తిరుప్పావై పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. ஒருத்தி மகனாய் பிறந்து ஓர் இரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலா நாகில் தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயித்தில் நெருப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பரதருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து మహిళేలోరెంబావాయ్. ఆండాళ్ తిరువడిహళే శరణం. ఇవాల్టి ఈ పాశురంలో కృష్ణుడు యొక్క అవతార విశేషాన్ని చాలా అద్భుతంగా మనకు విశదీకరిస్తున్నారు. ఒరుత్తి మహనాయ్ పిరంద్. లోకల్లో ప్రఖ్యాతమైనటువంటి కొన్ని విశేషాలని మనం చెప్పాల్సినటువంటి అవసరంలా. ఎందువల్ల అంటే మన ముఖ్యమంత్రి గారు అన్నాం అనుకోండి, మన ప్రధానమంత్రి గారు అంటే ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వాళ్ళే. కానీ వారి పేరు ప్రస్తావన చెయ్యాలి అని అవసరంలా. ఎందువల్ల? ప్రఖ్యాతులు కాబట్టి. ఇది సామాన్యమైన విషయం. కానీ అలా ప్రఖ్యాతమైనటువంటి వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరంలా. ఒక ఆమెకు పుట్టి మరొక ఆమె దగ్గర పిల్లవాడిగా పెరగడం అనేటువంటిది కేవలం కృష్ణ పరమాత్మకు మాత్రమే. అది కూడా ఒదిగి ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెరగడం అనేటువంటిది కృష్ణ పరమాత్మకు మాత్రమే తెలిసినటువంటి విషయము. కాబట్టి అది ఒరుత్తి మహనాయ్ పిరంద్, ఒకానొక ఆమెకు పిల్లవాడిగా జన్మించి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటి అంటే, గోదాదేవికి యశోదాదేవి కానీ తర్వాత దేవకీదేవి కానీ అత్తగారులు. ఎవరైనా అత్తగారి పేరు చెప్తారా? మా అత్తగారి పేరు ఇదండి అని చెప్పి చెప్పడానికి వీల్లేదు కదా. కాబట్టి ఒరుత్తి మహనాయ్, ఒకానొక ఆమెకు పిల్లవాడిగా. ఇంకో విషయం ఏమిటి అంటే, చెబితే ఎక్కడ దిష్టి తగులుతుందో, కృష్ణ పరమాత్మ పుట్టినరోజు ఎవరైనా అడిగితే చెప్పేది అత్తత్తిన్ పత్తానాడ్ అని చెప్పి, హస్తా నక్షత్రానికి 10వ రోజు అని. హస్తా నక్షత్రానికి 10వ రోజు అంటే చమత్కారం ఏమిటంటే, ముందు 10 రోజులా వెనక 10 రోజులా? అది సమస్య. ముందు 10 రోజులైతే రోహిణి నక్షత్రం, వెనక 10 రోజులైతే శ్రవణ నక్షత్రం. కానీ ఏమి చెప్పలా, అది రోహిణి నక్షత్రమా శ్రవణ నక్షత్రమా చెప్పలా. నిజమైతే చెప్పింది అత్తత్తిన్ పత్తానాడ్, హస్తా నక్షత్రానికి 10 రోజులు. అది ముందా వెనక అని చెప్పాలి. ఎందువల్ల? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన జన్మ నక్షత్రాన్ని చెప్పకూడదు, ఎవరి అడిగినా కూడా చెప్పకూడదు. అదే సందర్భంలో మనకి ఒక 3 పేర్లు నిర్దేశిస్తారు. మాస నక్షత్రము అని, తర్వాత వర్షనామము అని, మాసనామము అని, వ్యావహారిక నామము అని 3 పేర్లు పెడతారు. ఆ పెట్టినప్పుడు ఈ పేర్లు చెప్పరు, కేవలం వ్యావహారిక నామమే చెప్తారు.
మిగతా పేర్లు చెప్పకూడదు, దానివల్ల వేరే వేరే పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుంది అని చెప్పి శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆ పేర్లు బయటికి చెప్పకూడదు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు మహాకుంభమేళ జరగనుంది. ఈ మహాకుంభమేళకు వచ్చే భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునే భాగ్యాన్ని పొందే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో సకల ఏర్పాట్లను సమకూర్చారు. అలాగే తిరుమల శ్రీవారికి జరిగే కైంకర్యాల తరహాలోనే అన్ని రకాల సేవలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇక కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్లో శ్రీవారి నమూనా ఆలయం వద్ద విధులు నిర్వహించనున్న టీటీడీ ఉద్యోగులు బుధవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి పయనమయ్యారు. దాదాపు 170 మంది ఉద్యోగులు మొత్తం 3 బస్సులలో ప్రయాగ్రాజ్కు బయలుదేరారు. ఈ సందర్భంగా బస్సులకు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. మకర సంక్రాంతి నుంచి మహాశివరాత్రి వరకు మహాకుంభమేళ ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి పవిత్ర నదుల కలయిక త్రివేణి సంగమంలో మహాకుంభమేళ ఈ నెల 13 నుంచి మకర సంక్రాంతి నుంచి మహాశివరాత్రి వరకు ఫిబ్రవరి 26 వరకు ఈ మహాకుంభమేళ మొదలవుతోంది. ఆ కుంభమేళలో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నమూనా ఆలయాన్ని నిర్మించి ఉదయ సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు తిరుమలలో ఏ విధంగా కైంకర్యాలు చేస్తారో అక్కడ వస్తున్నట్టు భక్తులకి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కూడా కలగాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్ణయం తీసుకొని గతంలో కూడా మేము నమూనా ఆలయాన్ని అక్కడ పెట్టడం జరిగింది. చాలా సంతోషం. తిరుపతి నుంచి మా తిరుమల తిరుపతి దేవస్థానాల ఉద్యోగస్తులు ఆ స్వామివారి సేవకి ఇక్కడ ఈరోజు నుంచి బయలుదేరుతున్నారు. దాదాపు 170 మంది మా ఉద్యోగ సోదరులు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. చాలా సంతోషం. వారందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా అక్కడ చేరాలి. తిరిగి 20 రోజులైన తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ వెళ్తుందని చెప్పారు. వీరందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నారు. పరమాత్మ తత్వాన్ని ఆకళింపు చేసుకుని తిరుప్పావి వ్రతంతో సర్వంతార్యాముని వరించిన కన్యారత్నం ఆండాల్ తల్లి. అమ్మవారు భక్తలోకానికి అందించిన మహత్తర వ్రత దీక్షయే పవిత్ర ధనుర్మాసంలో ఆచరించే తిరుప్పావై. మధుర పాసురగానంతో ప్రతి వైష్ణవ క్షేత్రం పరిమళించే శుభ సందర్భంలో తిరునగరం ధనుర్మాస శోభతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుపతిలోని శ్రీ పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుప్పావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. నదీనాం పతి సముద్ర, నదులకన్నింటికీ కూడా రాజు సముద్రుడు. సముద్రుడికే దిక్కు లేకపోయింది ఆయన ఆనాడు. ఈరోజు ఒక సామాన్యమైన నది నేను కానా కృష్ణ భగవానుడికి దారి ఇవ్వకపోతే నేను బతకలేను, కాబట్టి నేను దారి ఇచ్చి తీరుతాను అని వసుదేవుడు వెదురు బుట్టలో తీసుకొని వస్తే యమునా నది చక్కగా దారి ఇచ్చింది. యమునా నది మధ్యలో నడుస్తూ వెళ్తూ ఉన్నారు. అప్పుడు మళ్ళీ యమునా నదికి మరో కోరిక కలిగింది. ఎంత అందమైనటువంటి వాడా శ్రీమన్నారాయణుడు, ఆయనే కదా ఇప్పుడు కృష్ణుడిగా పుట్టినది, ఆయన్ను నేను కూడా ఒక్కసారి చూడాలి. ఈరోజు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు, మళ్ళీ నాకు కంటపడతారో లేరో. యమునకు కూడా కృష్ణుడి మీద ఒక విధమైనటువంటి ఒక ప్రేమ కలిగిందట.
ఆయన్ని నేను చూడాలి అని ఒక్కసారిగా చూడాలి అని అనుకుంటే వసుదేవుని యొక్క తల మీద వెదురు బుట్టలో కృష్ణుడు యమునా నది దారి ఇచ్చి తరంగాలు సామాన్యమైన తరంగాలతో ప్రశాంతంగా ఉన్నది. అటువంటి యమున మనస్సులో కలిగినటువంటి అలజడి కృష్ణుణ్ణి నేను చూడాలి అని. వసుదేవుడు నడుస్తూ వస్తూ ఉంటే ఒక్కసారిగా శక్తినంతా కూడా తీసుకొని యమునా నది తరంగములు ఉరుత్తున పైకెక్కిసాయిట కృష్ణుణ్ణి చూడాలి అని. అంతకన్నా ముందు యమునా నది దగ్గరకు వెళ్తూ ఉండేటప్పుడు వసుదేవుడు నెత్తిన వెదురు బుట్టలో పెట్టుకొని ఈ పైన బాలుడు కృష్ణుడు చిన్న పసిపిల్లలు అందమైనటువంటి శ్రావ్యమైన ఇంకా వినాలి అనిపించే శబ్దములు చేస్తూ ఉంటారే, హూ అని నవ్వడము ఇట్లాంటివన్నీ, అలా కృష్ణుడు నవ్వుతూ వెళ్తూ ఉన్నాడు. వసుదేవుడు బాలుడు మెలకువగానే ఉన్నాడు, వడివడిగా వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి, గోకులానికి చేరాలి, ఇవన్నీ వసుదేవుడి మనసులో మెదులుతూ ఉండే ఆలోచనలు. కొద్ది దూరం వెళ్తూ ఉండేసరికి బాలుడిలో నుంచి ఏ విధమైనటువంటి శబ్దాలు రావడం ఆగిపోయాయి. బాలుడు ఏమీ పలకకుండా అలానే ఏం శబ్దం చేయకుండా నవ్వకుండా అలానే ఉండిపోయారు. కృష్ణ లీలలు ఒకటి కాదు, ఎన్నెన్నో విధాలుగా మనల్ని మభ్యపెడుతూ ఉంటారు. వసుదేవుడు ఇంతసేపు కూడా చిన్న చిన్న శబ్దాలు చేసినటువంటి బాబు ఇప్పుడేంటి ఏం పలకకుండా ఉన్నారే? ఈ కృష్ణావతార లీలలన్నీ స్మరించమని చెప్పారండి. అదేవిధంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ నెల 17వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పామె పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పామె పాసుర ప్రాముఖ్యతను వివరించారు. ఒరుత్తి మహనాయి పిరందు అంటే పేరు చెప్పలేదు. ఎవరికి కృష్ణుడు కొడుకుగా పుట్టాడు, మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళారు పేరే చెప్పలేదండి. ఒరుత్తి అంటే ఒకటి, మగనాయి పిరందు కుమారుడుగా పుట్టి, ఓర్ ఇరవిల్ అదే రోజు రాత్రి ఒరుత్తి మహనాయ్ ఇంకొక ఆవిడకి కొడుకులాగా కుమారుడిలాగా వాడారా, అలా పెరిగాడు. ఎందుకు పేరు చెప్పలేదు అంటే భయం. కృష్ణుడు ఎవరి దగ్గర పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ వెళ్ళాలని చెప్పలేదు. కారణం కంసుడు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు అంటే మనకు ముందే అశరీరవాణి చెప్పేసింది, దేవకి యొక్క 8వ గర్భం అనేది నీకు అది సంహార కారకం అని చెప్పి, అందువల్ల చూస్తున్నాడు, వరుసగా అందరిని చంపేస్తూ ఉన్నాడు. అందువల్ల ఇటువంటి ఒక విషయాన్ని తెలుసుకొని తన తండ్రి అయినటువంటి పెరియాళ్వార్ల యొక్క మార్గాన్ని అనుసరించి, పెరియాళ్వార్లు ఏం చేశారు, కృష్ణావతారాన్ని చెప్పే సందర్భంలో మత్తక్కళిత్తు వసుదేవర్ తమ్ముడై சித்தம் பிரியாத தேவகி தன் வயிற்றில் அத்தத்தின் 10ஆம் நாள் தோன்றிய அச்சுதன் முத்தமிருந்தவா காணீரே ముగిళ్ నగయీర్ వందు కాణీరే అన్నారు. అంటే అత్తత్తిన్ 10ஆம் నాள் తోండ్రియ అచ్యుతన్ అని పెరియాళ్వార్ల యొక్క మాట. అంటే అచ్యుతుడు ఎప్పుడు ఏ నక్షత్రంలో ఇక్కడ అవతరించాడంటే హస్తం, అత్తం అంటే హస్తం, హస్తా నక్షత్రానికి, అంటే ఇతడు రోహిణి మృగశీర్షం, ఆరుద్ర, తిరువాదరి, పునర్వసు, పుష్యం, ఆయిల్యం, మఖం, పూరం, ఉత్తరం, హస్తం. అంటే హస్తా నక్షత్రానికి ముందు 10వ నక్షత్రంలో అవతరించాడని చెప్పేశారు. ఎవరికైతే కోపం ఆవేశాలు ఉంటాయో వాళ్ళకి బుద్ధి పనిచేయదు. అందువల్ల ఈ పెరియాళ్వార్లు హస్తా నక్షత్రానికి ముందు 10 నక్షత్రాల ముందు పుట్టాడని చెప్పేశారు. అదే బాటను అనుసరించింది గోదాదేవి. ఒరుత్తి మహనాయి పిరందు ఎప్పుడు పుట్టింది చెప్పాల. ఒకరికి ఈవిడ అంటే కృష్ణుడు కుమారుడుగా పుట్టాడు. వాస్తవంగా అవతార రహస్యాన్ని తెలుసుకోవాలంటే మనం భగవంతుడే చెప్తాడు, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యోవేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున
అని భగవద్గీతలో చెప్పుకున్నాడు. భగవద్గీత మనకు మన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని సాఫీగా మనం నడిపించుకుపోవాలంటే భగవద్గీత ఒకటి చాలు. ఆ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాల్ని చక్కగా మనం ఆకళింపు చేసుకుంటే, అవలంబనం చేసుకుని ఆచరిస్తే చాలా చాలా సంతోషంగా ఉంటాం. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం దివ్యకాంతుల్లో శోభిల్లింది. పరమ పవిత్ర ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో తిరుప్పావై పాసుర నివేదన కార్యక్రమం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఈ సందర్భంగా మహిళలు తమ తమ ఇంటి వద్ద నుండి మంగళహారతులు తీసుకుని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం శ్రీ ఆండాల్ అమ్మవారి సన్నిధిలో మార్గలి పాసుర పఠనం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వారికి ప్రత్యేక అలంకరణలు చేసి పూజాధికాలను నిర్వహించారు. అనంతరం భక్తులు శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వారికి శ్రీ గోదాదేవికి మహామంగళ నీరాజన సమర్పణ చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు. నెల్లూరు జిల్లా అల్లూరు గ్రామంలో తీర ప్రాంత వాసుల గ్రామదేవతగా పూజలందుకుంటున్న శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లి. అమ్మవారి జాతర అట్టహాసంగా జరిగింది. జాతరను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలు, పూల తోరణాలతో సుందరంగా తీర్చిదిద్దారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో అమ్మవారు మహాశక్తి రూపిణిగా విశేష అలంకార భూషితంగా అశ్వవాహనంపై వేంచేసి గ్రామ వీధుల్లో ఊరేగారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గీతా మందిరంలో తిరుప్పావై పాసుర ప్రవచనామృతం వీణుల విందుగా కొనసాగుతోంది. పరమ పవిత్ర ధనుర్మాసంలో ఆండాల్ అమ్మవారు తిరుప్పావై వ్రతాన్ని ఆచరించి పరమాత్మ సన్నిధికి చేరుకున్నారు. ఎంతో మధురమైన ఈ ఘట్టాలను వివరిస్తూ పాసుర ప్రవచనం అద్భుతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా 24వ పాసురం గోపికలతో కలిసి తిరుప్పావై వ్రతాన్ని ఆచరించిన గోదాదేవికి పరమాత్మ సాక్షాత్కరించిన వైనాన్ని వివరిస్తుంది. ప్రవచకులు పొన్నూరి వెంకట శ్రీనివాసులు ఈ పాసుర విశిష్టతను వివరించగా, భక్తులు గోపికా వేషధారణలు, శ్రీకృష్ణ పరమాత్మ భాగవతోత్తమురాలు శ్రీ గోదాదేవి అలంకరణలతో విచ్చేసి శ్రీ గోదాకృష్ణులకు మంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్టలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రాతకాలమే స్వామివారికి తిరుప్పావై పాసుర నివేదన నిర్వహించారు. అనంతరం అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ ఆండాల అమ్మవారిని తులసి మాలలు, పుష్పహారాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. నల్గొండలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో గరుడోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ ఆండాల్ తల్లికి, శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఓ తిరుచుపై సర్వశోభితంగా అలంకరించిన ఆండాల్ తల్లిని, మరో తిరుచుపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని వెంచేపు చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.